ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరూ పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నా. నా పేరు అంగడాల పూర్ణచంద్రరావు. ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ చైర్మన్గా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ పున్నమి ఘాట్లో కృష్ణానది ఒడ్డున బీసీ నాయకులందరూ కూర్చుని ఒక కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం బీసీ సమన్వయ కమిటీ ద్వారా. ఈ బీసీ సమన్వయ కమిటీ ఏ పార్టీకి అనుబంధంగా కానీ, ఏ పార్టీకి విరోధంగా కానీ లేదు. అలానే ఏ సంఘాలతో కూడా అన్ని సంఘాలనే కలుపుకొని, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మైనార్టీ సంఘాలను కూడా కలుపుకొని, అలానే అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు, నాయకులందరినీ కలుపుకొని ఒకే ఒక ఏజెండాతో, అదే బీసీ కులగణన, సమగ్ర కులగణన ఈ రాష్ట్రంలో జరగాలని. ఏ కులం ఎంతమంది ఉంటారో, మేము ఎంత ఉన్నామో మాకంత వాటా రావాలనే ఉద్దేశంతో మేము ఈ బీసీ సమన్వయ కమిటీ పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ 2 రోజుల పాటు ఇక్కడే ఉండి అన్నిటి విషయం మీద చర్చించుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ బీసీ సమన్వయ కమిటీ ఏర్పడి 3 నెలల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా, 26 జిల్లాల్లో కూడా నేను, మా కన్వీనర్ గారు రమణ గారు అందరం కలిసి ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేసుకోవటం అయింది. ఆ కమిటీలే ఈరోజు ఆ కమిటీల్లో ఉన్నటువంటి చైర్మన్, కన్వీనర్ ఇక్కడ ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. అలానే రాష్ట్ర కమిటీగా 33 మంది మేము రాష్ట్ర కమిటీగా ఉన్నాం. ఈ 33 మంది, ఈ 54 మంది మొత్తం కలిపి, అలానే పెద్దలందరూ కూడా మన జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ గారు, అట్లానే బిఎస్పి పార్టీ అధ్యక్షులు మన పరంజ్యోతి గారు, అలానే మా పెద్దలు మా నారగోని గారు, మా గురువు గారు. బీసీ నాయకుడు అంటేనే ఆయన నారగోని గారు, విఆర్ నారగోని గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఈ శిక్షణా తరగతులు నడుస్తూ ఉన్నాయి. ఆయన ఈ కార్యక్రమానికి రావడానికి కూడా మేమందరం సంతోషిస్తా ఉన్నాం. వీళ్ళందరి సహకారంతో, వీళ్ళందరి యొక్క, అలానే వైకే గారు కూడా, అలానే శంకర్రావు గారు కూడా, అన్ని సంఘాలు దగ్గర 60 సంఘాలు, బీసీ సంఘాలు కలిసి పనిచేస్తున్నటువంటి బీసీ సమన్వయ కమిటీ ఇది. అలానే బిఎస్పి పార్టీ పూర్తి మద్దతుతో, బిఎస్పి పార్టీ టోటల్ గా మాకు సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఈ బీసీ సమన్వయ కమిటీని ముందుకు నడిపిస్తున్నటువంటి బిఎస్పి పార్టీ బ్రహ్మాండంగా నడిపిస్తా ఉంది. ఆ బిఎస్పి పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పరంజ్యోతి గారు, వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క సలహాలతో, సంప్రదింపులతో, పూర్ణచంద్రరావు గారి సలహాలతో మేము నడుస్తా ఉన్నాం. మా కార్యాచరణ రేపు సాయంత్రం మళ్ళీ మేము ఇదే హాల్లో కార్యాచరణ తీసుకుని ఈ రాష్ట్రం మొత్తం కూడా బీసీ సమన్వయ కమిటీ ద్వారా మేము ఈ కుల గణన అనే ఒకే ఒక ఏజెండాను తీసుకుని ఆ కుల గణనని సాధిస్తామని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రిటైర్డ్ డీజీపీ, బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్. అయితే ఈ రోజున మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఈ ఉన్నటువంటి పాలక పార్టీలు, మరి ప్రతిపక్ష వైసీపీ పార్టీ బీసీలకి ఎంత అన్యాయం చేస్తుంది అనే దృష్టితో మేము బీసీల కులగణన ఉద్యమం గురించి బీసీ సమన్వయ కమిటీని ఒకటి ఏర్పాటు చేశాం. ఈ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేయటమే కాకుండా, మరి ఆఫీస్ బేరర్స్, అటు జిల్లా నుంచి వచ్చినటువంటి చైర్మన్లు,
కన్వీనర్లు, అలానే రాష్ట్ర స్థాయిలో కూడా చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు గారు, మరి బీసీ రమణ గారు ఆయన కన్వీనర్గా ఉన్నారు. వీరందరితో కలిపి ఈ రోజున ఈ 2 రోజుల పాటు ఇక్కడ కృష్ణానది తీరాన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. బీసీలకి చారిత్రకంగా ఎంత అన్యాయం జరిగింది, ఇంకా ఎలా జరుగుతుంది, ఇలాగే గనక బీసీలు పడి ఉంటే ఎప్పటికైనా సరే మరి వెనకబడిన తరగతులు ఇంకా మరింత వెనక్కి నెట్టివేయబడేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమాలు నిర్వహించాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మా బీసీలకు ఆంధ్రప్రదేశ్లో జరిగే అన్యాయం ఒక పక్కన మనం తెలంగాణలో చూడండి, తెలంగాణలో కులగణన చేశారు. ఆ రిపోర్ట్ని, సర్వే రిపోర్ట్ని మరి అసెంబ్లీలో కూడా పెట్టారు. మోడీ ప్రభుత్వం మరి క్యాస్ట్ సెన్సస్ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుండా కిమ్మనకుండా కూర్చుంది. మోస్ట్ ప్రాబబ్లీ క్యాస్ట్ సెన్సెస్ మోడీ ప్రభుత్వం చేపట్టకపోవచ్చు. సడన్ గా ఒక అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుని సెన్సెస్ కి మేము ఉత్తర్వులు ఇచ్చాం, సెన్సెస్ చేసుకోండి అంటారు. అప్పటికి అసలు సమయం మించిపోతుంది. ఎవరు కూడా ఉద్యమం రూపంలో ఎదిరించేటువంటి పరిస్థితి లేకుండా మరి బీజేపీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో వ్యవహరిస్తుంది. రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సెస్ చేయాలని చెప్తాం ద్వారా మరి అక్కడ తెలంగాణలో జరిగింది క్యాస్ట్ సెన్సెస్, అవకతవకలు ఉన్నాయి, తప్పులు తడకలు ఉన్నాయని అక్కడ ఇంకా బీసీలు ఇంకా ఉద్యమిస్తున్నారు. మరి ఓ పక్కన తెలంగాణ మన పక్క రాష్ట్రంలో బీసీ ఉద్యమం అంత ఉవ్వెత్తునుంటే మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూడండి. 2 కులాల మధ్య నలిగిపోతున్నది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో.